నిత్య ప్రాణాలు తోడేస్తున్నావు. సరే ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ప్రామిస్ చేసావంటే షూర్గా స్పైడర్ మ్యాన్ని తీసుకొస్తావు. థ్యాంక్ యూ అమ్మా, మా మంచి అమ్మ. అమ్మా అమ్మా ఇంకా అన్నం తినిపించు. తినరా నందు. నందు ఏంటమ్మా? మాట్లాడావా? ఎవరితో? ఎవరితో అంటావేంట్రా? మేఘంతో మాట్లాడమని చెప్పాను కదా. మరి మాట్లాడావా? అంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకొచ్చిందో కనుక్కున్నావా? ఏం జరిగిందో సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నావా? నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని పట్టుబట్టాను అంటే నాకు నువ్వు మాత్రమే అండా అని నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటావేరా? సమాధానం చెప్పడం ఇష్టం లేదు అని అర్థం. వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే అనవసరం అనేది నా మౌనం తాలూకు సమాధానం. అంటే నువ్వు మేఘంతో మాట్లాడవా? నందు, ఏంట్రా నువ్వు రోజు రోజుకి ఇంత మొండిగా తయారవుతున్నావు? మేఘన్ అంత అర్ధరాత్రి పూట వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో అత్యవసరమైన విషయమే అయ్యుంటుందని చెప్పాను కదరా. తన బాధలు చెప్పుకోవడానికి పంచుకోవడానికి మనం తప్ప తనకి ఎవరూ లేరు అనుకుందిరా అమ్మాయి. మన ఇంటి తలుపు తట్టిందని చెప్పాను కదా. అయినా భార్యాభర్తల మధ్య ఎన్నైనా గొడవలుండొచ్చు, ఎన్ని అపార్థాలైనా రావచ్చు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ బాధొచ్చినప్పుడు కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరు నిలబడాలి. అప్పుడే అగ్ని సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా మీరు చేసిన ప్రమాణాలకే అర్థం, పరమార్థం. కానీ నీ భార్య కష్టంలో ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ కష్టమేంటో తెలుసుకోకపోవడమేంట్రా? ఒక భర్తగా అడగడానికి నీకు అహం అడ్డొచ్చుండొచ్చు, కానీ ఒక ఫ్రెండ్గానైనా అడిగి తెలుసుకోవచ్చు కదా. ఇంతకు ముందు ముక్కు మొహం తెలియని వాళ్ల విషయంలోనే జాలి పడేవాడివి, కానీ ఇప్పుడు సొంత భార్య విషయంలో కూడా నీ మనసులా బండరాయిలా తయారైందేంట్రా? అరే నందు, తినకుండా చేయగడిగిస్తున్నావేంట్రా? ఆవిడ గారి దృష్టిలోనే కాదు, నీ దృష్టిలో కూడా నేను మనసు లేని బండరాయినన్నమాట. ఎదుటి వాళ్ల బాధల్ని, సమస్యల్ని అర్థం చేసుకునే మనసు నాకు లేదన్నమాట. నేనేంటో కనిపెంచిన నీకు తెలుసు, నా మనసు ఏంటో, నా మంచితనం ఏంటో నాతో తాళి కట్టించుకున్న ఆవిడికి తెలుసు. కానీ అందరూ కలిసి ఇవాళ నన్ను మనసు లేని రాక్షసుండని మాట్లాడుతున్నారు. చివరికి జాలి దయ లేని బండరాయిని, మూర్ఖుండని బిరుదులిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు, చాలా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే నువ్వు మేఘంతో మాట్లాడావా? మాట్లాడకుండా ఉంటానని ఎలా అనుకున్నావమ్మా? ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందా? నేను ఒట్టి ఆవేశపరుణ్ణంట, నాకు అర్థం చేసుకోవడమే తెలీదంట. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వినటమే నాకు తెలీదంట. ఫైనల్గా నాకు చెప్పడం వేస్ట్ అంట. అదేంట్రా, మేఘన అలా ఎందుకంటుంది? నువ్వేమైనా కోపంగా అడిగావా?
నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. కోపంగా అడిగావని అంటున్నావు తప్ప నీ కొడుకు ఆవిడ ఎంత నమ్మక ద్రోహం చేసినా సరే నా కొడుకు ఒక మెట్టు దిగి అడిగాడు అని ఆలోచించలేకపోతున్నావు. నా ఉద్దేశం అది కాదురా. చాలమ్మా, చాలు. నువ్వు ఆవిడ వైపు ఆలోచిస్తున్నావంటే, ఆవిడ తరపున మాట్లాడుతున్నావంటే నీ కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అని అర్థం. అది కాదురా నందు. ఎందుకమ్మా? ఎందుకు అందరూ కలిసి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నందు 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 ఆగురా. స్పైడర్ మ్యాన్, ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకంటే నిన్ను తీసుకొస్తానని అమ్మ నాకు మాటిచ్చింది. అమ్మ మాటిచ్చిందంటే ష్యూర్గా చేసేస్తుంది. అలాగే వినాయకుడు కూడా నీ గురించి నేను చేసిన ప్రేయర్ విన్నాడు. రేపటి నుంచి నీతో ఎలా కర్చీఫ్తో కాకుండా డైరెక్ట్గా నీతోనే మాట్లాడేస్తాను. ఇక మనందరం కలిసిపోయి హ్యాపీగా ఉంటాం కదా. అక్క, నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. కోపమా? కోపం ఎందుకురా? ఎందుకంటే మన స్కూల్లో టీచర్ ఏమని చెప్పారు? గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అంటే అమ్మ మాట వినాలని చెప్పారు కదా. అవును, అయితే నువ్వు అమ్మ మాట వినట్లేదు కదా. స్పైడర్ మ్యాన్ అని గొడవ చేసి అమ్మని ఏడిపిస్తున్నావు కదా. అది అమ్మని ఏడిపించడం కాదురా. స్పైడర్ మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టం కదా. స్పైడర్ మ్యాన్తో మాట్లాడకుండా నేను ఉండలేను కదా. అందుకే తీసుకురమ్మని అమ్మని రిక్వెస్ట్ చేశాను. వద్దు, మనకు స్పైడర్ మ్యాన్ వద్దు. అతను చాలా బ్యాడ్ బాయ్, అమ్మని ఏడిపించాడు. మనకు స్పైడర్ మ్యాన్ అస్సలొద్దు. స్పైడర్ మ్యాన్ గురించి నీకు తెలీదురా, చాలా మంచోడు. రేపు స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వస్తున్నాడు కదా, అప్పుడు నీకే తెలుస్తుంది స్పైడర్ మ్యాన్ ఎంత మంచోడు. రేపు నాన్న వస్తాడని పాప నీతి చాలా ఆశ పెట్టుకుంది. చాలా ఆనందపడుతుంది వదినా. బాస్ రాకపోతే ఇప్పుడు ఎంత సంతోషపడుతుందో అప్పుడంతా బాధపడుతుంది. బాస్ని తీసుకొస్తానని నువ్వు నిచ్చగా మాటిచ్చి తొందరపడ్డావేమనిపిస్తుంది వదినా. ఏం చేయను గురు, అన్నం తినమంటే అదెంత గొడవ చేసిందో చూసావు కదా. స్పైడర్ మ్యాన్ వస్తేనే తింటాను అని చాలా ఎక్సైటెడ్గా ప్రవర్తించింది. అలా ప్రవర్తించి మెంటల్గా డిస్టర్బ్ అయితే మైండ్కి నర్వస్ సిస్టమ్కి చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా. అందుకే ఆ భయంతోనే తనని మామూలుగా చేయడం కోసం మాటిచ్చాను. ఒక అమ్మగా మీరు చేసింది కరెక్టే మేడము. కానీ నిత్యకు మాటిచ్చిన దానికి సార్ని ఎట్ట తీసుకొస్తారు?